పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలోదనమాట. అండ్ అప్పుడు జున్నుకి 8 months. సో మేము అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అక్క అంటే మా ఆడపడుచు అనమాట. సో మా సైడ్ అక్క అని అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ముగ్గురం. సో మేమందరం కలిసి అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ వచ్చేప్పుడు బీచ్ కూడా చూసుకున్నాం అనమాట. సో అవర్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్లో సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ 10కి అట్లా ఉంది ట్రైన్. మేము అక్కడికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అట్లా అయిపోయిందనమాట. అండ్ మేము వన్ వీక్ బిఫోరే అట్లా ట్రైన్ టికెట్స్ అది చూసుకున్నాము. సో R1లో వచ్చిందనమాట మాకు. సో మేము అందరం అయితే అడ్జస్ట్ అయిపోయి వచ్చేసినాం. ఇద్దరికి ఒక బెడ్ ఇచ్చారనమాట. మేము విజయవాడ రైల్వే స్టేషన్లో దిగంగానే సో బయటికి వెళ్దాం అనేసరికి మాకు అక్కడే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ కనిపించాయి అనమాట. సో అక్కడ మనీ అయితే పే చేసేసి మేము అందరం స్నానాలు అవి చేసేసుకొని రెడీ అయిపోయాం. అండ్ బయటకైతే వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాం. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వస్తున్న దారిలోనే కృష్ణమ్మ నది కనిపిస్తుంది అనమాట మనకి. అక్కడ డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. సో ఆ ఇయర్లో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, సో దాని గురించి అదంతా మునిగిపోయిందంట. అండ్ జున్ను చూడండి ఎంత క్యూట్గా ఉంది. కానీ ఆ రోజు అయితే చాలా సైలెంట్గా ఉంది జున్ను. అండ్ రైల్వే స్టేషన్కైనా బస్ స్టాండ్కైనా కూడా మన కనకదుర్గమ్మ టెంపుల్ చాలా దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మనమైతే కృష్ణవేణి నది దగ్గరికి వచ్చేసామన్నమాట. అండ్ ఎలాగో వచ్చాం కాబట్టి మేము ఇక్కడ దీపాలు కూడా వదిలేసాం నదిలో. సో ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే జస్ట్ దర్శనానికి ఒక 1 hour పడుతుందేమో అని అనుకున్నాము. బట్ అలా లేదు. ఆ రోజు సండే అండ్ దట్టు కార్తీక మాసం కాబట్టి చాలా రష్ ఉన్నారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్గా ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము మేము. ఇక్కడ నుండి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ లోపలికి ఫోన్స్ అలో లేవు అని చెప్పేసి అన్నారు. సో మేము ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ మా లగేజ్ అంతా బయటనే పెట్టేసి వెళ్ళినాం. దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 3 hours అట్లా టైం పట్టేసింది. ఇవి మేము బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ అనమాట. విషయం ఏంటంటే లోపలికి చాలామంది ఫోన్స్ తీసుకెళ్తున్నారు. బట్ మాకు తెలియక మేము అక్కడే సబ్మిట్ చేసి వెళ్ళాము. అండ్ మేము అక్కడ ఫొటోస్ కూడా ఒక బ్రదర్ని ఫోన్ అడిగి కొన్ని ఫొటోస్ తీసుకొని మా ఫోన్స్కి పంపించేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా మేము మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ నుండి బాపట్లకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ కనుక్కుంటే మాత్రం బాపట్లకి ఇప్పుడు బస్సెస్ ఉండవని చెప్పారు. సో మేము మళ్ళీ లోకల్ బస్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాము. అండ్ రైల్వే స్టేషన్లో మా లంచ్ కంప్లీట్ చేసేసుకొని టైంకి ట్రైన్ వచ్చేసింది అనమాట. అండ్ వెంటనే మేము మళ్ళీ ట్రైన్ ఎక్కేసి బాపట్లకి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ టైం పడింది. అండ్ ఈవినింగ్ 3 o'clockకి అట్లా మేము బాపట్ల రీచ్ అయ్యామన్నమాట. అండ్ మేము ఇక్కడ బాపట్లోనే మళ్ళీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అక్కడ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము నేను అండ్ అక్క. పిల్లలు ఆల్రెడీ అక్కడ విజయవాడలోనే డ్రెస్సెస్ చేంజ్ చేసామన్నమాట పిల్లలకి. ఎందుకంటే కొంచెం వేడి చాలా ఎక్కువ ఉండే ఆ రోజు. అండ్ జున్ను అయితే చాలా సైలెంట్గా కామ్గా ఉండి తనకి కూడా జర్నీస్ అంటే ఇష్టమని మాకు ఆ రోజే అర్థమైంది. అండ్ మేమైతే ఇక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని రైల్వే స్టేషన్ బయటకు వచ్చాము. సో ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం కనుక్కుంది ఏంటంటే ఇక్కడ నుండి ఒక 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి. అంటే మేము కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుందేమో అని చెప్పేసి. అండ్ ఆటో మాట్లాడేసుకొని అయితే మేము ఇక్కడికి సూర్యలంక బీచ్కి రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అట్లా అయిపోయింది మేము బీచ్కి వచ్చేసరికి. అందరు రిటర్న్ అవుతుంటే మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ అంత లేట్ ఎందుకు అయింది అని చెప్పేసి అంటే మేము దర్శనం ఎర్లీగా అయిపోతుంది, మేము ఆఫ్టర్నూన్ వరకే బీచ్కి వచ్చేద్దాము అన్న ప్లాన్ అనమాట. బట్ అక్కడ దర్శనానికి టైం ఎక్కువ పడడం వల్ల మేము బీచ్కి రావడానికి లేట్ అయింది. అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం. వాళ్ళు చిన్ని గారు ఆల్రెడీ చాలా టైమ్స్ వెళ్ళారు. అండ్ పిల్లలకి నాకు ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నేనైతే ఫస్ట్ జున్నుతో కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఎందుకంటే తన ఫస్ట్ బీచ్ అది 1 yearలో వెళ్ళాం కాబట్టి. అండ్ తను కూడా చాలా ఎంజాయ్ చేసింది.
మా అక్క వాళ్ళ పిల్లలైతే అసలు వాటర్లో నుండి బయటికే రాలేదు ఉన్నంతసేపు. అండ్ అప్పటికే ఆల్రెడీ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 5 కల్లా బీచ్ అంతా బీచ్లో నుండి అందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి. బట్ మాకు ఆ 1 అవర్ ఉంది. సో ఆ 1 అవర్లో మొత్తం వాటర్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. లగేజ్ అంతా బయట సైడ్ పెట్టేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరం వెళ్ళిపోతున్నాం అనమాట వాటర్లోకి. నేనైతే చాలా టైం వరకు బయటనే ఉన్నాను, ఎందుకంటే జున్ను ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. సో తను ఏమన్నా భయపడుతుందా అని చెప్పేసి నేను జున్నుని పట్టుకొని బయటే ఉన్నాను. బట్ తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. తను కూడా తొందరనే యాక్సెప్ట్ చేసేసింది. అండ్ కింద దించమని లొల్లి కూడా చేసింది అనమాట. అరుస్తూనే ఉంది కింద దించండి అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలలు, ఆ క్రౌడ్, వాళ్ళ అరుపులు, ఇదంతా చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా భయంతోనే లోపలికి వెళ్ళాను. ఆ అలలు వస్తుంటే ఆ ఎఫెక్ట్కి ముందుకు పడతానేమో అని చెప్పేసి. బేసిక్గా నాకు వాటర్ అంటే ఇష్టం, బట్ కొంచెం భయం కూడా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. బట్ చిన్నగారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నాను అనమాట. అండ్ పిల్లలు కూడా, మన చిన్న కోడలు అయితే కొంచెం భయపడింది అలలు వస్తూ ఉంటే. బట్ పెద్ద కోడలు మాత్రం తగ్గేదే లేకుండా వాటర్లోనే ఉంది. అలలకు భయపడట్లేదు, ఆ వాటర్కి భయపడట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేసింది. మా అందరి ఇట్లలో బాగా ఎంజాయ్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా పెద్ద కోడలు లక్కీ పాప. అయితే చాలా అరుస్తుంది తను కూడా. మేమందరం అరుస్తుండే నన్ను కిందికి దించండి అని చెప్పేసి. అసలు అంత చిన్న పాప వాటర్లో అంత ఎంజాయ్ చేస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ భయపడుతుందో అని నేను అనుకుంటే, తను నన్ను వాటర్లో దించండి అనుకుంటే తను అరుస్తుంది. అండ్ లోపలికి వెళ్ళినా కూడా అసలు ఏమీ భయపడలేదు. అండ్ నేను బీచ్లో సన్సెట్ చాలా బాగుంటుంది బీచ్ నుండి అని విన్నాను, కానీ ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. అండ్ చాలా బాగుంది బీచ్ నుండి సన్సెట్. అండ్ ఇక్కడ మేము జున్నును అయితే కూర్చోబెట్టేసాం కింద. ఇంకా లోపలంతా ఆడుకొని అలసిపోయామన్నమాట. అండ్ లక్కీ పాప చూడండి, తన ఇష్టరాజ్యం అయిపోయింది ఆ రోజు బీచ్. అండ్ మేమందరం కూడా అక్కడే ఇసుకలో కూర్చొని మా నేమ్స్ అని ఏదో ప్రయోగాలన్నీ చేసేసామన్నమాట. ఎందుకనంటే ఉన్న టైంలో అక్కడే స్పెండ్ చేయాలనేది మా మెయిన్ టార్గెట్. సో 1 అవర్లో మాత్రం మేము అక్కడ చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకా బీచ్లో ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేసి కొన్ని రీల్స్, వీడియోస్ అయితే మేము అందరం కలిసి తీసుకున్నాం. అండ్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ మోతూనే ఉంది, వెళ్ళండి అని చెప్పేసి. అబ్బే మనం ఆగుతామా, లాస్ట్ కాల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఫైనల్గా పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళండమ్మా అంటే మేము అప్పుడు బయటకు వచ్చేసామన్నమాట. అప్పుడు కంప్లీట్గా బయటికి రాలేదు, జస్ట్ కొంచెం ఎండ్ వరకు వచ్చేసి అక్కడ కూడా ఆడుకుంటూనే ఉన్నాం. అండ్ జున్నుగాడు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడో, ఆ డ్రెస్, గ్లాసెస్. అండ్ ఈ రీల్స్ అన్నీ నేను ఆల్రెడీ కొన్ని పోస్ట్ చేశాను. అండ్ ఇంకా కొన్ని అలానే ఉన్నాయి. చాలానే లేట్ అయిపోయింది ఆల్రెడీ. బట్ నాకు కొంచెం టైం సెట్ అవ్వక నేను వాటిని ఎడిట్ చేయలేదు. బట్ ఈ మెమొరీస్ మాత్రం మాకు లైఫ్ లాంగ్ ఉంటాయి. అండ్ ఇది మేము ఫ్యామిలీకి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్, అంటే కొంచెం లాంగ్లో వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనమాట. అండ్ ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, కార్తీక దీపాలు అనేది సముద్రంలో కూడా వదిలిపెడతారని చెప్పేసి ఆ రోజే తెలిసింది మాకు. సో మేము అక్కడ కూడా అది ఆ ప్రాసెస్ అంతా అక్క చేశారనమాట, దీపం పెట్టడం అవన్నీ. సో ఇక్కడ రైడ్స్ చాలా ఉన్నాయి, బట్ మేము అవేవి ట్రై చేయలేదు, ఎందుకంటే మాకు ఆ టైం లేదు. అండ్ ఇక్కడ మాకు కొన్ని షెల్స్ కూడా దొరికినాయి అన్నమాట. అండ్ బీచ్ నుండి లాస్ట్ బయటికి వచ్చిన వాళ్ళంటే మేమే. సో మళ్ళీ వచ్చేసి స్నానాలు అవి కంప్లీట్ చేసేసుకుని బయటకైతే వచ్చేసాం. సో అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, బట్ ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. అండ్ మేము వచ్చి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ బాపట్ల మెయిన్ సిటీకి వచ్చాము. అండ్ ఇప్పుడు ఒక బ్యాగ్తో వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 2 బ్యాగ్స్ అయ్యాయి అన్నమాట. అవన్నీ మా వెయిట్ క్లాత్స్, చాలా వెయిట్ ఉండే అసలు. అండ్ ఇక్కడ ఇది బాగుంది కదా, ఐ లవ్ బాపట్ల అని చెప్పేసి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. అండ్ సీ ఫుడ్ చాలా ట్రై చేయాలనుకున్నాం, బట్ మాకు అవైలబుల్ లేకుండే. సో ఒక చికెన్ బిర్యానీ అండ్ ప్రాన్స్ బిర్యానీ ట్రై చేసాము. టేస్ట్ బాగుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ అక్క వెజ్ తింటుంది అనమాట, అప్పుడు నాన్ వెజ్ తినరు. సో తర్వాత వెజ్ మీల్స్ తీసుకున్నాం మేము. అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది మా ట్రిప్, చాలా బాగా జరిగింది, సేఫ్గా వెళ్ళాము, సేఫ్గా వచ్చాము. కూడా ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే మన హైదరాబాద్ నుండి
సూర్యలంక బీచ్, చీరాల బీచ్ ఇవి చాలా దగ్గర అనమాట. అండ్ మనకి సికింద్రాబాద్ నుండి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు. నైట్ జర్నీ ఉంటుంది, డే అంతా అక్కడ ఎంజాయ్ చేసి సేమ్ డే నైట్ రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.